అమెరికా అధ్యక్షుడు సభ్య సమాజము సిగ్గుపడేలాగా కొన్ని మాటలు అంటే కిస్సింగ్ మై అని సౌండ్ పెట్టాలంటే హాలీవుడ్ చిత్రాలు చూసే వాళ్ళకి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు కిస్సింగ్ మై అని చెప్పి 3 స్టార్లు పెడతారు. ఇది ఎంత ఒక బూతు పదము అంటే నాకు విపరీతమైన అహంకారము, సో నా గర్వాన్ని నేను ఇలా చూపిస్తున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. సో ఈయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసింది. ఎందుకంటే జో బైడెన్ యొక్క చెత్త పాలన పోయింది, ఇక అమెరికాకు విముక్తి, అమెరికా మళ్ళీ కూడా ఒక మంచి దేశముగా ఎదుగుతుంది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇతని యొక్క అహంభావం అంటే అమెరికా కన్నా నేనే గొప్ప, నా మాటే శాసనం, నేను ఏం చెప్తే ప్రపంచము అదే వినాలి అంటే ఈయన గెలిచాడు కదా. సో అంటే ఎన్నోసార్లు ఇతని మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి, తప్పించుకొని అంటే ఆల్మోస్ట్ ఒకవేళ ఇతనికి జైలు శిక్ష పడితే 20-25 ఏళ్ళు ఇతను జైల్లో మగ్గిపోయి ఉండాలి. అలాంటిది ఇదంతా కూడా దాటుకొని అమెరికా అధ్యక్షుడు అవ్వడంతో ఇతను ఏంటంటే ఇంకా నాకు మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే భావన. దాంతో ప్రజల ముందు ఏం చెప్తున్నాడు, ఇవాళ వరల్డ్ లీడర్స్ చూడండి ఫ్రెండ్స్, పలానా వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు, ఈ అధికారులు అలా కాదండి, వరల్డ్ లీడర్స్ అందరూ కిస్సింగ్ మై. ఇలా ఎలా మాట్లాడతాడు అమెరికా అధ్యక్షుడు, ఇలా ఎలా మాట్లాడతాడంటే మరి ఇప్పుడు చూడండి పుతిన్ గారు ఒక మాట అన్నారు, ఇవాళ అమెరికాకు కొత్త అధ్యక్షుడండి డొనాల్డ్ ట్రంప్ గారు, ఇప్పుడు యూరోప్ యూనియన్లో ఉండే మహానాయకులు కుక్కల్లాగా తోక ఆడించుకుంటూ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళతారు అని ఆయన అన్నాడు ఆ రోజు. దీన్ని గమనించారు అనుకోండి, జో బైడెన్ వెంట వీళ్ళందరూ ఉన్నారు, అతను వెళ్ళిపోయాడు, డొనాల్డ్ ట్రంప్ రావడము రష్యా యుక్రెయిన్ యుద్ధము నో అన్నాడు, ఇప్పుడు వీళ్ళు చేసేది లేక మళ్ళీ ట్రంప్ వద్దకు వెళ్ళి తోక ఆడిస్తారు, ఇది ఆయన ఉద్దేశం. కానీ మీకు డొనాల్డ్ ట్రంప్ మాటలు చూశారు అనుకోండి, వీళ్ళనే టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చైనా వాళ్ళు 34% టారిఫ్ అన్నారండి, ట్రంప్ గారు ఏకంగా 50% అన్నారు. చైనా వాళ్ళేంటి, మేము లొంగము, ఇంకా కూడా మా టారిఫ్ని పెంచుతాము, మేము తగ్గము అంటే ఇవాళ చైనాపై 104% మీకు టారిఫ్స్ అమెరికా వాళ్ళు విధించారు, ట్రంప్ గారు విధించారు. ఒక పెద్ద దేశము, అగ్రరాజ్యము, ప్రపంచంలో నంబర్ 1 ఎకానమీ, జీడిపి, మరి ఇక్కడ ఎంతమంది ఆర్థిక నిపుణులు ఉంటారు, ట్రంప్ గారికి సలహా ఇచ్చేవాళ్ళు ఎంతెంతమంది ఉంటారు, నిష్ణాతులు, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, చైనా మీద పగబట్టినట్టు. ఇప్పుడు మీకు ఎందుకండి, ఇప్పుడు భారత్కి చైనాకు మధ్య గొడవలు ఉన్నాయి. గొడవలు ఏంటి, సరిహద్దుల వద్ద నీకు నాకు ఏంటి, నీ భూభాగం ఏంటి, నా భూభాగము ఏంటి, అంతే కదా. మరి ఈ వ్యాపారము, ట్యాక్సులు ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఇంతంత పెద్ద యుద్ధాలు ఎందుకు చేస్తారు అంటే నేను ఇంతే, డొనాల్డ్ ట్రంప్ అనబడే నియంత ఇంతే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పిన ఈ బూతు మాటలు యూరోప్ యూనియన్ నాయకులను, యూరోప్ యూనియన్ వీళ్ళు ఎవరెవరు, యూకే యొక్క ప్రధానమంత్రి, ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, మీకు అలాగే యూరోప్ యూనియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్, మీకు అలాగే ఊర్జులా గారు మహిళ, ఇవిడేమన్నారు, 0 to 0 పెట్టుకుందాము, మేము మీ మీద ట్యాక్సులు విధించము, మీరు మాపై ట్యాక్సులు విధించకండి, అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది కదా అని ఈవిడ ఓపెన్గా ఒక ఆఫర్ ఇస్తే, యూ షట్ యువర్ మౌత్, నేను చెప్పింది విను, నువ్వు నాతో బార్గెయిన్ చేసే పరిస్థితిలో లేవు. ఇదే మాటే జెలెన్స్కైతో కూడా అన్నారు. జెలెన్స్కైని వైట్ హౌస్కి పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడుతున్నప్పుడు మాతో నెగోషియేట్ చేసే స్టేటస్ నీకు లేదు, మా వద్ద అప్పులు తీసుకున్నావు, డబ్బు తీసుకున్నావు, మాకు థ్యాంక్స్ కూడా చెప్పే సభ్యత నీకు లేదు, నువ్వా మాతో మాట్లాడుతున్నావు అంటే ఏంటి, మేము రష్యాకు సపోర్ట్గా ఉన్నాము, వ్లాదిమిర్ పుతిన్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను చెప్తే ఆయన వింటాడు, మీ ఎవరి మాట నేను వినాల్సిన అవసరమే లేదు, నేను చెప్పిందే మీరు వినాలి, ఇది ట్రంప్ గారు అన్నారు.
ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే మీకు ఉర్జులా గారు ఏమంటున్నారంటే ఈ కార్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు అమెరికాలో BMW, మెర్సిడీస్ బెన్స్, ఆడి లాంటి కార్లు బాగా సేల్స్ అవుతాయి. అలాంటిది కార్ల అమ్మకములో మనం ఒక రకమైన ఒప్పందాలు పెట్టుకుందాము అంటే, సరేనండి మీ కార్లు మేము కొంటాము, మరి మా కార్లు మీరు కొంటారా? అమెరికా ఏంటి, అమెరికాకు కార్లేంటి? ఈయన చెప్తున్నది ఈలాన్ మస్క్. అంటే ఈలాన్ మస్క్ మీకు రాజకీయాల్లోకి రావడము, ట్రంప్ గారితో స్నేహము చేయడము, ఇవాళ అమెరికాలో ఒక షాడో గవర్నమెంట్ని ఈయనే రన్ చేస్తున్నారు. ఎలా కుదురుతుందండి? ఆయన ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్. అలాంటి వ్యక్తి ఏకంగా ప్రభుత్వాన్నే శాసించడం, ఇది ఏమిటి అంటే ట్రంప్ గారు వాళ్ళ పిల్లాడు ఎక్స్ వాడిని పెట్టుకొని ఒరే మనవడా ఇలా కాదురా అలా కాదురా అని వాడేంటి ఏకంగా ట్రంప్ గారి టేబుల్ మీద కూర్చుంటున్నాడు. కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఏంటి పని వీడు అడుగుతున్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడికి ఒక కారు మ్యానుఫ్యాక్చరర్ మధ్య ఉండే ఈ సత్సంబంధాలు చూడండి, ఇది ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఒప్పుకోరు. దాంతో యూరోప్ యూనియన్ వాళ్ళు ఈలాన్ మస్క్ గారి టెస్లా కార్లను కొనడం మానేశారండి. పెద్ద లెవెల్లో నష్టం. మీకు ఈలాన్ మస్క్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటారు కదా, 400 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇతని వర్త్ అని చెప్తారు. ఇవాళ పరిస్థితి ఏంటి, 300 బిలియన్ అమెరికన్ డాలర్స్కి వచ్చేసాడు. బిలియన్స్ కరిగిపోతున్నాయి. సో నిన్న మాట్లాడాము, ప్రపంచంలో టాప్ మోస్ట్ 10 కంపెనీస్ అన్నప్పుడు ఒక ఆల్ఫాబెట్ అనండి, యాపిల్ అనండి, అమెజాన్, మీకు టెస్లా, ఈ కంపెనీలు 35 లక్షల కోట్ల రూపాయలు వారం రోజుల్లో పోగొట్టుకున్నారు అని చెప్పి మాట్లాడాం. సో ఇందులో ఈలాన్ మస్క్ కంపెనీ కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఇతను బిక్కుమంటున్నాడు, ఏదో ట్రంప్ గారితో ఉంటే నా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది, ప్రపంచాన్నే నేను శాసించవచ్చు ఇదంతా అనుకున్నాడు. కానీ ట్రంప్ గారి దెబ్బ ఎలా తగిలింది అంటే ఈలాన్ మస్క్ మీకు వారం 10 రోజుల్లో ఏకంగా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ని పోగొట్టుకున్నాడు. ఒక వ్యాపారి ఇలాగా అంటే దేశమా వ్యాపారమా అన్నప్పుడు అమెరికాలో మా వ్యాపారమే ముఖ్యమండి అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు ఎవరూ కూడా దేశము గురించి, దేశభక్తి, నా దేశము గెలవాలి, నా దేశము గొప్పది ఇలాంటివి మాట్లాడరండి. అమెరికా అంటేనే వ్యాపారం, బిజినెస్. అలాంటి ఒక దేశంలో ఈలాన్ మస్క్ లాంటి ఒక దిగ్గజ వ్యాపారి ప్రభుత్వముతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటే ఇంతలా నష్టపోయాడు అనుకోండి, దాన్ని అతను ఎలా భర్తీ చేయగలడు? ఇదంతా కూడా ట్రంప్ గారి పాపమే. ఇది ఈలాన్ మస్క్ కూడా అర్థమైంది. అంటే ఓవరాల్గా మీరు చూసారు అనుకోండి, ట్రంప్ మీద మనకు ఉండిన హోప్స్ ఒకలాగా ఉంటే ఇవాళ ఏం జరిగింది, టోటల్గా రివర్స్ అయ్యింది. అంటే అన్ని రంగాల్లో ప్రతి ఒక్క దేశముతో శత్రుత్వము, ప్రతి ఒక్క దేశంపై టారిఫ్స్, మంచి దేశాలు కూడా, ఇందులో భారత్, జపాన్ లాంటి దేశాలు కూడా ఉన్నప్పుడు ఎవరితో ఎటువంటి గొడవలు పడని దేశాలు వాళ్ళ మీద కూడా ట్యాక్సులు విధించి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావించడము ఇవాళ వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అటు అమెరికాలోనూ ఎవరో హర్షించడము లేదు, ఇటువైపు యూరోప్ యూనియన్, యూరోప్ మీకు ఆసియా ఖండం, ముఖ్యంగా చైనా లాంటి దేశాలు వద్దురా మేము అమెరికాను ఐసోలేట్ చేస్తాము, బ్రిక్స్ గ్రూప్ మాకుంది, అందులో యూరోప్ యూనియన్ని కలిపేస్తాము, మేమందరం వ్యాపారం చేసుకుంటాము, నువ్వు వద్దు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో మీకు జియో పాలిటిక్స్లో ద అల్టిమేట్ విన్నర్ ఎవరు అంటే రష్యా, వ్లాదిమిర్ పుతిన్. అతని ప్లాన్ ప్రకారమే ఇవాళ ప్రపంచము నడుస్తుంది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ కూడా చిక్కుకుపోయాడు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మరి నెక్స్ట్ వీడియోలో వ్లాదిమిర్ పుతిన్ ఆడిన ఈ ఆట ఏంటనేది క్లియర్గా మాట్లాడదాము. అప్పుడు మీకు ఈ ప్రపంచ స్థాయిలో పాలిటిక్స్ అన్నప్పుడు ఎట్లాంటి గేమ్స్ ఉంటాయో క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ వీడియో పట్ల, ట్రంప్ గారి తీరు పట్ల మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.